హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ యాంకర్ చార్మి. అయితే కల్కి 2898 ఏడీకి సంబంధించి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సీన్లో అశ్వత్థామాని భైరవ కొడితే ఆయన ఒక పిల్లర్ కిందకి వెళ్ళి ధన్నుమని పడతాడు. ఆ సీన్ బ్రేక్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్ మొత్తంలో లైక్ ఓవరాల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మనకి అశ్వత్థామ ఒకప్పుడు మహాభారత్ యుద్ధం అవుతున్నప్పుడు లాస్ట్ మూమెంట్లో వస్తాడు. ఆయన యుద్ధం మొత్తం కూడా లాస్ట్ మూమెంట్లో వస్తాడు. ఎప్పుడైతే దుర్యోధనుడికి సంబంధించి హెల్ప్ కావాలి అన్నప్పుడు వస్తాడు. ఆ సీన్ ఒకటి ధన్యమని చూపించారు. కానీ నాకు ఏంటంటే అది అశ్వత్థామ క్యారెక్టర్ కొంచెం లాస్ట్ టైం అది ప్రభాస్ అనుకున్నాము, కానీ అశ్వత్థామ అయితే ఆయన క్యారెక్టర్ మహాభారత్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు మనకైతే ఎండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అశ్వత్థామాని కొట్టే అంత ధైర్యము ఎవరికి ఉంటుంది? బికాస్ ఐదర్ ఇట్ కుడ్ బి కృష్ణ ఆర్ ఇట్ కుడ్ బి అర్జున. అయితే ఇక్కడ కొట్టింది ప్రభాస్. మరి ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి? అది బిగ్గెస్ట్ క్వశ్చన్. భైరవ అనేది క్యారెక్టర్ పేరు, బట్ మేబీ హీ కుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఆల్టర్నేటివ్ నేమ్. అండ్ అలాగే ప్రభాస్ ఈజ్ నాట్ ప్లేయింగ్ సింగిల్ రోల్, హీ హ్యాస్ డబుల్ ఆర్ ట్రిపుల్ రోల్స్, మ్యాక్స్ టు మ్యాక్స్. కొన్ని సీన్స్లలో అయితే నాకు అది ప్రభాసే కాదనిపించింది, లిటరల్లీ కొన్ని సీన్స్లలో. బికాస్ ఆయన అటైర్ అండ్ ఆయన టాటూస్, ఆయన ఫేస్ స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ హాస్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఇట్ కుడ్ మేక్ సెన్స్ లైక్ టూ టైప్, ఇద్దరు ఉండొచ్చు లేకపోతే ముగ్గురు ఉండొచ్చు ప్రభాస్లో, భైరవ, అర్జున్, సమ్ అదర్ 3 క్యారెక్టర్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌంటీ థీఫ్. ఈ బౌంటీ థీఫ్ అంటే దీపికా పదుకున్ కోసం వస్తాడు. దీపికా పదుకున్ని సేవ్ చేయడానికి అశ్వత్థామ ఉంటాడు, దట్ ఈస్ అమితాబ్ బచ్చన్ ఉంటారు. అమితాబ్ బచ్చన్ మొత్తం ఆమెని లెగ్ కాలు కూడా కింద పెట్టనీయకుండా అంత కాపాడుకోవాలన్నమాట. ఒక్క సీన్లో మాత్రం ఐ గెస్ ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, షీఈ్ ఆల్సో అండ్ హీరోయిన్, నాకు ఆమె పేరు గుర్తులేదు, బట్ తను ఇలా చూస్తూ ఉంటుంది. అండ్ సమ్ షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ సమ్ ర్యాండమ్ స్టార్ కమ్ అండ్ హిట్ హర్ వూమ్. సో తన కడుపులోకి వచ్చి ఒక స్టార్ లాంటిది ఒకటి వచ్చి గుచ్చుకుంటుంది అనమాట. అది ఏంటి అంటే మహాభారత్లో ఉత్తర కడుపులో అవుతుంది. ఇది ఉత్తర కడుపుకి అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రం వదులుతాడు, కానీ దాన్ని రిటర్న్ చేసే టెక్నిక్, బ్రహ్మాస్త్రం రిటర్న్ చేసే టెక్నిక్ అశ్వత్థామకి తెలియదు. అని దాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా అశ్వత్థామ దగ్గర లేదు. సో అది వెళ్ళి తగులుతుంది. అయితే ఇక్కడ ఆ సీన్ ఎందుకు ఉంది, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ డౌట్స్ మనకి ఇంకో 5 డేస్లో క్లారిటీ వస్తుంది. బట్ కల్కి ఎవరు అనేది బిగ్గెస్ట్ డౌట్ కాబట్టి కల్కి మాత్రం కమల్ హాసన్ అయితే కాదు. ఇప్పుడు ప్రభాస్ అని చెప్తాము అంటే చూస్తుంటే అక్కడ ప్రభాస్ కూడా కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ దీపికానే పట్టుకోవాలని చూస్తున్నారు, ఆమెనే పట్టుకోవాలని చూస్తే మరి ఆయన ఎట్లా కల్కి అవుతాడు? నో, హీ ఈజ్ నాట్ కల్కి. పోనీ వీళ్ళందరిని వదిలేసి కమల్ హాసన్ని కల్కిలా చూద్దాము అంటే ఆయన ఒక సీన్లో ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చొని ఈ జనాలు ఎప్పటికీ మారరు ఎన్ని యుగాలైనా అంటాడు. ఆయనకు ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు మేబీ ఆయన కూడా ఏమైనా డ్యూయల్ క్యారెక్టర్ చేస్తున్నారేమో చూడాలి. సో మొత్తంగా అయితే దీపికా పడుకొని కడుపు నుంచి బయటకు వచ్చేది కల్కి ఆర్ ది పవర్. ఓకే, ది పవర్ ఆఫ్ లైక్ యూనివర్స్ని కాపాడే పవర్ అన్నట్టుగా చూపిస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ పైన ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కాబట్టి హీ కుడ్ యాక్చువల్లీ మేక్ వండర్స్. సో బేసికల్గా నేను ఇవి అన్నీ చూశాను. కొన్ని సీన్స్ మహాభారత్ దగ్గర స్టార్ట్ చేశారు అండ్ మధ్యలో సడన్గా మహాభారత్ సీన్స్ వస్తున్నాయి, సడన్గా ఇటు యూనివర్స్ సీన్స్ వస్తున్నాయి. సో ఇట్స్ లైక్ మిక్స్డ్ ఆఫ్ ఐదర్ ఆయన చనిపోయినప్పటి నుంచి, కృష్ణుడు చనిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి నేనే అనుకుంటున్నాను. లేకుంటే ఆ యుద్ధ వాతావరణం ఎప్పుడైతే అశ్వత్థామ క్యారెక్టర్ యుద్ధ వాతావరణంలోకి ఎంటర్ అవుతుందో, పాండవుల 5 కొడుకుల్ని చంపడానికి ఎప్పుడైతే ఆయన వస్తారో ఆ టైం నుంచి చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ చంపిన పాపం కాబట్టి నేను నెక్స్ట్ జన్మలో నేను పుట్టినప్పుడు నువ్వు నన్ను కాపాడాలి దుష్టశక్తుల నుంచి అని చెప్పడానికే చెప్తున్నారేమో అని చెప్పేసి అయితే అదొకటైతే క్లారిటీ ఉంది. సో మొత్తంగా దిస్ ఇస్ ద బ్రేక్ డౌన్ 3rd టైం. ఐ హోప్ యాక్చువల్ స్టోరీ కూడా ఇదే ఉంటే బాగుంటుంది. అంటే కల్కి
మహాభారత్ దగ్గర స్టార్ట్ చేసి కలియుగ అంతంలో ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఇఫ్ ఇట్ కేస్ ఇట్స్ ప్రభాస్ విల్ హ్యావ్ డ్యూయల్ క్యారెక్టర్స్, దట్ ఈస్ కల్కి అండ్ భైరవ్. యాక్చువల్లీ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక రూమర్ బయటకు వచ్చింది, కల్కి విజయ్ దేవరకొండ ఆ దుల్కర్ సల్మాన్ అని. దుల్కర్ సల్మాన్ ఏమో కానీ విజయ్ దేవరకొండ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ నాగాశ్విన్కి విజయ్ దేవరకొండకి మంచి బాండింగ్ ఉంది. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక అట్లీస్ట్ చిన్న రోల్ ఆయన ఇస్తారు, స్మాల్ రోల్. అండ్ ఆఫ్టర్ 15 years శోభనాన్ని కూడా చూడబోతున్నాం మనం. శోభనాన్ని చూసిన తర్వాత లిటరల్ ఐ ఫీల్డ్ వావ్, వాట్ ఎ బ్యూటీ అనిపిస్తుంది. అంటే అప్పటి నుంచి ఇప్పుడు అంతే అందం మెయింటైన్ చేస్తుంది. సో తను కూడా ఉండబోతుంది మూవీలో. షీస్ లైక్ తను కూడా దీపికాని, ఎవరైతే సుమతి క్యారెక్టర్ పోర్షన్, తనని సేవ్ చేయడం కోసమే, సుమతి ఆర్ సమ్ పేరు ఇంకోటి ఉండొచ్చు. సో తనని సేవ్ చేయడం కోసమే ఇటు శోభన కూడా కష్టపడుతుంది. అలాగే చాలామంది కష్టపడతారు ఆమెను సేవ్ చేయడానికి. ఆ ఒక్క ప్రాణం కోసం ఎన్నో ప్రాణాలు చనిపోతాయి. సో ఇదంతా ఒక యూనివర్స్ లాగా ఉంటుంది. సో మొత్తం తెలుసుకోవాలంటే జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 days. అండ్ టికెట్స్ ఇంకో 2 daysలో ఓపెన్ అయిపోతాయి. జస్ట్ బుక్ మై షోలో నోటిఫికేషన్ పెట్టుకోండి, బికాస్ టికెట్లు దొరికే అవకాశం చాలా తక్కువ ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది వాళ్ళ వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను.